in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. ఎలాంటి థర్డ్ పార్టీ డిస్క్ పార్టిషనింగ్ టూల్స్ వాడాల్సిన పని లేకుండానే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోనే డిస్క్ పార్టిషన్స్ కోసం ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. దీనికోసం win+r కీస్ని ప్రెస్ చేస్తే కనుక ఇలాగ రన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దాంట్లో డిస్క్ mgmt.msc అని టైప్ చేస్తే సో ప్రజెంట్ ఇప్పుడు డిస్క్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన కంప్యూటర్లో ఉన్న డిఫరెంట్ హార్డ్ డిస్క్లు అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ 0 అంటే ఇది నా దగ్గర ఉన్న SSD ఎగ్జాంపుల్గా, అలాగే డిస్క్ 3, డిస్క్ 4 ఇలాగా రకరకాలుగా అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో ఏదన్నా డిస్క్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ డిస్క్లోకి వెళ్ళేసి రైట్ క్లిక్ చేసేసి మనం దానిని ష్రింక్ వాల్యూమ్ అని చెప్పేసి చేసుకోవచ్చు, లేకపోతే కనుక డిలీట్ వాల్యూమ్ అని చెప్పేసి క్రియేట్ చేసేసుకోవచ్చు, లేదా ఫార్మేట్ అనే దాన్ని క్లిక్ చేసేసుకోవచ్చు. అలాగే కంప్లీట్ ఇదంతా ఒకటే పార్టిషన్ ఉంది కాబట్టి మనకి యాడ్ వాల్యూమ్ అనేది రావట్లేదు. ఒకవేళ మనం ఫస్ట్ ష్రింక్ వాల్యూమ్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఏదైతే కనుక ఫ్రీ స్పేస్ వస్తుందో ఆ ఫ్రీ స్పేస్లో కొత్తగా ఒక వాల్యూమ్ని క్రియేట్ చేసేసుకొని దానికి ఒక డ్రైవ్ లెటర్ కేటాయించవచ్చు. అలాగే ఒక పర్టికులర్ వాల్యూమ్ మనం ఓపెన్ చేసేసి ప్రాపర్టీస్ అని దాన్ని క్లిక్ చేసి ఉంటే కనుక దాన్ని ప్రాపర్టీస్ కూడా అవైలబుల్ అవుతూ ఉంటాయి. చేంజ్ డ్రైవ్ లెటర్స్ అని చెప్పేసి కూడా రైట్ క్లిక్ చేస్తే ఉంది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎల్ అనేది ఒక డ్రైవ్ లెటర్ ఇవ్వబడి ఉంది. దాని బదులు మనం వేరే డ్రైవ్ లెటర్నే ఇవ్వాలనుకున్నా కానీ ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇలాగ థర్డ్ పార్టీ టూల్స్ వెయిట్ని మనం యూజ్ చేయాల్సిన పని లేకుండానే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోనే డిస్క్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక ఇంటర్నల్ ప్రోగ్రామ్ అనేది అందించబడి ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.